తెలంగాణ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించాలని అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ అడుగులు వేస్తుంటే గులాబీ బాస్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. సీఎం రేసులో సీటు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మరి గతంలో ఏ సీఎంకు హ్యాట్రిక్ ఇవ్వని దక్షిణాదిలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దిగ్గజ నేతలకు సాధ్యం కాని ఫీట్ కేసీఆర్ సాధిస్తారా? సౌత్ స్టేట్లో థర్డ్ టైం సీఎంగా రికార్డు నెలకొల్పుతారా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల పోలింగ్కు సమయము దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ బలగాలతో అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుంటే కాంగ్రెస్ పార్టీ చావోరేవో అంటూ కథన రంగంలో దిగుతోంది. విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం రంగంలోకి దూకింది. మరి ఈ మహాసంగ్రామంలో సీఎం సీటు దక్కేదెవరికి? హ్యాట్రిక్ కొట్టేదెవరు? తెలంగాణలో ఎన్నికల యుద్ధం తీవ్రమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికల రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రచారంలోనూ నేతలు గేరు మార్చి స్పీడ్ పెంచారు. అటు పథకాలు, ఇటు ప్రచారంతో దూకుడు మీదున్న గులాబీ బాస్ పబ్లిక్ మీటింగుల్లో ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 10 ఏళ్ల ప్రస్థానాన్ని తెలియజేస్తూ పథకాలను గుర్తు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ అవుతుందని, ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వేస్తుందని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అటు ప్రచారం కంటే కూడా గెలుపు గుర్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయా వర్గాల ఓట్లు ఆకట్టుకునేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అగ్రనేతలు రంగంలోకి దిగి మరీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. కర్ణాటక పరాజయం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇలా రాష్ట్రంలో ట్రయాంగిల్ వార్ జరుగుతున్న తరుణంలో సీఎం సీటు హాట్ కేక్గా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఎన్నికలు మూడోసారి కావడంతో ఈ ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా అనే చర్చ మొదలైంది. దక్షిణాదిన ఇప్పటివరకు హ్యాట్రిక్ కొట్టి మూడోసారి సీఎం అయింది లేదన్న వాస్తవాల మధ్య కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎవరు హిట్ కొడతారు, ఎవరు డకౌట్ అవుతారని జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్ విస్తృత రాజకీయ అనుభవం కలబోసుకున్న అరుదైన జననేత. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారుండరు. రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా కేసీఆర్ గురించి టక్కున చెప్పేస్తాడు. అంతగా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే వ్యక్తి ఆయన. రాజకీయ వ్యూహాలు పన్నటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అంటారు పొలిటికల్ అనలిస్టులు. ఆయన ఆలోచనల్ని అంచనా వేయటం ఎవరి వల్ల సాధ్యం కాదంటారు ప్రముఖులు. కేసీఆర్ వేసే ప్రతి అడుగు విజయ తీరానికి బాటలు వేసిందని చెప్తుంటారు. ఉద్యమం అంటే ఉదయం పూట ఏదో కొద్దిసేపు ఆందోళన చేయటమే తెలిసిన రోజుల్లో కేసీఆర్ పంథానే వేరు. ఉద్యమం అంటే చేపట్టిన చోటే వండుకుంటాం, పండుకుంటాం అన్న రీతిలో తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఝలకిచ్చారు. అలా ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లటం ఎలానో తెలిసిన వ్యక్తి కేసీఆర్. సమైక్య పాలకుల ఎత్తుగడలతో, ధనబలం, అధికారంతో తెలంగాణను అడ్డుకుంటుంటే ఉద్యమకారుల్లో భయాన్ని పోగొట్టి వారిలో చైతన్యాన్ని నింపిన నేత. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఉద్యమ బాట పట్టించిన నాయకుడు. అన్ని రంగాల అవసరాలను, దుస్థితిని అధ్యయనం చేసిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్న మూడో ఎన్నికల్లో గెలుస్తారా? అంతటి రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర పుటల్లో నిలుస్తారా అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు దక్షిణాదిన హ్యాట్రిక్ కొట్టిన సీఎం ఎవరు లేరు. మరి తెలంగాణలో ఇప్పటికే 2 సార్లు గెలిచిన గులాబీ దళపతి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం గెలిచి చరిత్ర సృష్టిస్తారా? ఈ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేస్తారా? హ్యాట్రిక్ అంటే వరుసగా 3 సార్లు విజయం సాధించటం. ఇది క్రికెట్లో ఎంత కష్టమో రాజకీయాల్లోనూ అంతే కష్టం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వరుసగా 3 సార్లు గెలిచి సీఎం కుర్చీని దక్కించుకున్న వారు లేరు. సౌత్ ఇండియాలో దివంగత ఎన్టీఆర్ సహా ఇప్పటివరకు ఎవరూ హ్యాట్రిక్ కొట్టి సీఎం అయ్యింది లేదు. అసలు సీఎం పదవి దక్కడమే కష్టం, రెండోసారి దక్కడం ఇంకా కష్టం. అలాంటిది ఇక హ్యాట్రిక్ అంటే అసాధారణమే అంటారు రాజకీయ ప్రముఖులు. 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు 1999లోనూ గెలిచిన 2004లో ఓడిపోయి హ్యాట్రిక్ చేజార్చుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004, 2009లో వరుసగా సీఎం అయిన హఠాన్మరణంతో హ్యాట్రిక్ రేసులోనే లేరు. తమిళనాడులో కరుణానిధి 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వరుసగా 3 సార్లు మాత్రం కాదు. ఇక జయలలిత 17 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ అది వేర్వేరు సందర్భాల్లోనే. అయితే 2016లో వరుసగా రెండోసారి సీఎం అయిన ఆమె అనారోగ్యంతో చనిపోయారు. అయితే ఆమె చనిపోకుండా ఉంటే హ్యాట్రిక్ కొట్టేవారేమో అని అభిమానులు అంటుంటారు. నిజానికి తమిళనాట నాయకులను దేవుళ్ల మాదిరిగా తలుస్తారు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. అలాంటి చోటే ఏ నాయకుడికి హ్యాట్రిక్ కొట్టడం సాధ్యం కాలేదు. ఇక కేరళలో ఇప్పటికీ ఆ ఛాన్స్ రాలేదు. ఒకసారి ఒక పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అధికారమిచ్చే కేరళలో హ్యాట్రిక్కు అవకాశమే లేకుండా పోయింది. అయితే ప్రస్తుత సీఎం పినరయి విజయన్ మాత్రం వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. మరోసారి ఎన్నికల్లో ఆయనకు అక్కడి ప్రజలు మద్దతు పలికితే ఆయనకు హ్యాట్రిక్ సాధించే అవకాశం కలుగుతుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో సాధిస్తారో లేదో చూడాలి. ఇలా వీరందరినీ పక్కన పెడితే ప్రస్తుతం ఇప్పుడు హ్యాట్రిక్ అవకాశం ఉన్న దక్షిణాది నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. మరి ఈ ఎన్నికల్లో గనుక బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే అది దక్షిణాదిన చరిత్ర తిరగరాసినట్లవుతుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుతో చరిత్ర నెలకొల్పిన కేసీఆర్ మరో రికార్డును అందుకున్నట్లవుతుంది. వరుసగా 2 సార్లు సీఎంలైన నేతలైతే దక్షిణాదిలో చాలామందే ఉన్నారు. వరుసగా 3వ అదృష్టమైతే ఎవరిని వరించలేదు. బీఆర్ఎస్ ఈసారి గెలిచిందంటే దక్షిణాదిన కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టించిన వారవటం ఖాయం. మరి ముచ్చటగా 3వసారి ప్రజలు ఆయనకు అవకాశమిస్తారా అనేదే $1 మిలియన్ క్వశ్చన్. కర్ణాటక ఎన్నికలకు ముందు ఒక లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లుగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారింది. మరి అధికారాన్ని చేజిక్కించుకునేంత సీన్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక కేసీఆర్ అయితే గత 2 ఎన్నికలకు భిన్నంగా ఈసారి 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయటం ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి దక్షిణాదిన 3 సార్లు సీఎంలైన వాళ్లున్నారు. కానీ వరుసబెట్టి 3 సార్లు గెలిచి సీఎం పదవి చేపట్టిన వారైతే లేరు. ఉత్తరాదిలో అయితే 20 ఏళ్లకు పైబడే సీఎం పదవిని అలంకరించిన వారున్నారు. కానీ దక్షిణాదిలో లేరు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్లకు పైగా సీఎం పదవిలో ఉంటే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు 23 ఏళ్ల చొప్పున సీఎంగా కొనసాగారు. దక్షిణాదిలో అయితే ఇప్పటివరకు హ్యాట్రిక్ సీఎంలు అంటూ ఎవరూ లేరు. ఈసారి గెలిస్తే ఆ ఫీట్ సాధించిన తొలి సీఎం కేసీఆర్ అవుతారు. భారతదేశాన్ని భౌగోళికంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరగా చూస్తే ఒడిశా నుంచి బెంగాల్, అసోం రాష్ట్రాలు తూర్పు కాగా మహారాష్ట్ర, గుజరాత్, కొంత రాజస్థాన్ పడమరగా పరిగణిస్తారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే తెలంగాణ నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సౌత్ స్టేట్స్గా చెప్తారు. ఇలా భౌగోళికంగా రాష్ట్రాలను విభజించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయంగా ఉత్తరాది పెత్తనంపై ఎన్నో విమర్శలున్నాయి. ప్రధాని పదవిని ఉత్తర భారతం నాయకులు దక్షిణాది వారికి దక్కనీయరనే ప్రధాన అభియోగం కూడా ఉంది. అత్యంత బలమైన ఉత్తరాది లాబీని తట్టుకుని పనులు చేయించుకోవటమూ కష్టమేనని చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఉత్తరాది ప్రాబల్యం ఎక్కువగా ఉండే మన దేశంలో దక్షిణాదిన ఇప్పటివరకు హ్యాట్రిక్ కొట్టిన సీఎం లేరు. అలానే దక్షిణాదిన దమ్మున్న నాయకత్వం లేదని చెప్పలేం. ఒకనాటి అన్నాదురై నుంచి ఇప్పటి చంద్రబాబు వరకు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన వారే. తెలుగువారి ఉనికే కాదు, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇక అపర మేధావి అయిన పివి నరసింహరావు ఏకంగా ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. వీరే కాదు, కర్ణాటకకు చెందిన హెచ్డి దేవగౌడ పివి తర్వాతనే ప్రధాని అయి దక్షిణాది ప్రాబల్యం చాటారు. ఇలా ఎంతో మంది నాయకులు దక్షిణాది నుంచి ఢిల్లీకి వెళ్లి క్రియాశీలక పాత్ర పోషించారు. దక్షిణాదిన దమ్మున్న నాయకత్వం ఉందని నిరూపించారు. మొత్తానికి ఆ మహానేత ఎన్టీఆర్ కూడా సాధించలేని ఆ ఘనత ఇప్పుడు ఆయన శిష్యుడిగా సీఎం కేసీఆర్ సాధిస్తారని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే సీఎంగా ఓ అరుదైన రికార్డు సాధించారు. ఇంతకీ ఏంటా రికార్డ్? ఆయన ఖాతాలో పడిన ఆ ఘనత ఏంటి? ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటికే అరుదైన రికార్డు సాధించారు. రోజుల వారీ లెక్క తీస్తే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రికార్డుని తెలంగాణ సీఎం కేసీఆర్ బద్దలు కొట్టారు. సంవత్సరాల లెక్కను కూడా దాటేశారు. 9 ఏళ్లు ఏకబిగిన పరిపాలన సాగించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ రికార్డులకెక్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 24 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీకి జగన్, తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. అయితే ఈ 24 మందిలో కేసీఆర్ అరుదైన రికార్డు సాధించారు. వరుసగా 9 ఏళ్ల పాటు సీఎంగా పాలన సాగించిన ఘనత సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 2తో ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.
ఇప్పటివరకు వరుసగా 9 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన రికార్డు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పేరిట ఉంది. ఇక అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాయకుడు కూడా ఆయనే. 3 విడతల్లో చంద్రబాబు 13 ఏళ్ల 247 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వరుసగా 8 ఏళ్ల 256 రోజులు సీఎంగా చేశారు. రోజుల వారి లెక్క తీస్తే బాబు రికార్డుని ఇప్పటికే బద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. సంవత్సరాల లెక్కను కూడా దాటేశారు. ఇలా 9 ఏళ్లు ఏకబిగిన పరిపాలన సాగించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ రికార్డులకెక్కారు. ఇక వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారనే అంచనాలున్నాయి. ప్రస్తుతం రెండోసారి సీఎం పదవిలో ఉన్న ఆయన ఈ ఎన్నికల తర్వాత తిరిగి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంటే ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొడతారని చెప్తున్నారు.